డబ్బు అహంకారైన పెమ్మసాని చంద్రశేఖర్ ఓడిపోవటం ఖాయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు గూడూరు నాని, ముదిరాజు, వసంతు, బూసి రాజలత జోసన్ చెప్పారు. లోకల్ అయిన గుంటూరు మిర్చి కిలారి రోసయ్య ఎంపీగా అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనతో పోలిస్తే వైసీపీ పాలనలోనే బీసీలకు న్యాయం జరిగిందని అన్నారు. గుంటూరు పార్లమెంట్ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నాయకులు మాట్లాడారు. కిలారి రోసయ్య వెంటే బీసీలు ఉన్నారని తెలిపారు. ఎందుకంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలకు అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంలో జగన్ పక్షానే బీసీలు ఉంటారని ప్రకటించారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు గోళ్ల శివశంకర్ యాదవ్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. 10-12 రోజుల్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు వైపు పెత్తందారులు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు బడుగు బలహీన వర్గాలు నిలబడి బడుగు బలహీన వర్గాలకి పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా మేమైతే భావిస్తున్నాం అనేది చెప్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి అసెంబ్లీకి 48 సీట్లు బీసీలకు కేటాయించగా, అలాగే పార్లమెంట్ స్థానాలు 11 పార్లమెంట్ స్థానాలు బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి కేటాయించగా, మరి అదే ఈ పెత్తందారుల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ 34 స్థానాలకే పరిమితం చేశారు బడుగు బలహీన వర్గాలకి. ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఈ చంద్రబాబు నాయుడు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా. ఈరోజు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కిలారి రోసే అన్న గురించి, మరి ముఖ్యంగా పెమ్మసాని ఏదైతే పెమ్మసాని వ్యాఖ్యలు చేస్తున్నారో ఈరోజు మీడియా ముందుకు రావటం జరిగింది. పెమ్మసానిని ఒకటే అడుగుతూ ఉన్నాము. నేను ప్రతి రూపాయి బయట మనీ నేను 5,800 కోట్లు నేను నామినేషన్లో దాఖలు చేశానని చెప్తున్నారు. ఏదో నాకు డబ్బు ఉంది నేను చేసేస్తానని చెప్తున్నారు. రాజకీయంలోకి మంచి చేయడానికి వచ్చానని చెప్తున్నారు. నిజంగా మంచి చేయాలని ఉద్దేశం ఉంటే ఆ డబ్బుల్ని డైరెక్ట్గా ప్రజలకు ఖర్చు పెట్టవచ్చు కదా. రాజకీయం అనే పదవే ఎందుకు? గతంలో 2014లో మరి ఎంపీ సీటు కావాలి, నర్సరాపేట సీటు కావాలి, సిట్టింగ్ సీటు కావాలని ప్రయత్నం చేసిన నిజం కాదా? అంటే రాజకీయ పదవి అనేది ఆయన దృష్టిలో ఆయన బిజినెస్లకి వాడుకోవడానికి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్. అది ప్రజలందరికీ తెలుస్తుంది. డబ్బుంటే జనాల్లో నేను గెలుస్తాను, నాకు టికెట్ వస్తుంది అనుకుంటే నీకంటే ఎక్కువ డబ్బు ఉంది లోకేష్కి. లోకేష్ ఎప్పుడూ ఎమ్మెల్యేగా గెలిచేవాడు. ఈ డబ్బున్నంత మాత్రాన పదవులు కాదు, జనాల్లోకి రండి. ఈరోజు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు పార్టీకి ఎంతో చేశారు. ఈరోజు ఒక మేనిఫెస్టో క్రియేట్ చేయడంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్ గారి పాత్ర ఎంతో ఉంది. ఈరోజు సంక్షేమ పథకాలు జనాలకి చేతుల్లోకి వస్తున్నాయంటే అంటే ప్రజల గురించి ఆలోచించే కుటుంబము ఉమారెడ్డి వెంకటేశ్వర్ కానివ్వండి, కిలారి రోసే అన్నది కానివ్వండి. అంటే ప్రజలకి మంచి చేయాలని ఆలోచనటువంటి కుటుంబం ఈ కుటుంబము, ప్రజల్లో ఉన్నటువంటి కుటుంబం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రజలకి ఏ విధంగా మనం మంచి చేయాలని ఆలోచన చేస్తూ ముందుకు వచ్చినటువంటి రోజు చర్చనీయాంశమైనటువంటి గుంటూరు పార్లమెంటరీకి సంబంధించి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుముకగా వ్యవహరించడం అనేది సంతోషకరమైనటువంటి ఒక వార్త. ఎందుకంటే గుంటూరు పార్లమెంటరీలో ఒక పెత్తందారుని తీసుకువచ్చి బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి గుంటూరు పార్లమెంటరీలో పెట్టడం అనేది ఒక ఏలనీయమైన చర్య. ఎందుకయ్యా అంటే మరీ ముఖ్యంగా గుంటూరు పార్లమెంటులో రజక కమ్యూనిటీకి సంబంధించి 63,000 మంది రజకులు ఈరోజు ఉండడం జరిగింది. ఆయన నామినేషన్ రోజు పదే ఆ కులానికి సంబంధించినటువంటి
దూషణలు చేయటం ఎంతవాటికి సమంజసం? ఆయన కులంకారమైనటువంటి ఈ చర్యలు చూస్తూ ఉన్నాం మనం, మీడియాలో మాట్లాడటం కానివ్వండి, అతని వ్యవహార శైలి కానివ్వండి విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఏదో రాజకీయాలు చేద్దామని ఇక్కడికి రావటం కరెక్టే, నీకు వేల కోట్లు ఉండొచ్చు, కానీ బీసీల పట్ల ప్రేమ లేదు నీకు కానీ, నీ పార్టీకి కానీ, నీ పార్టీ అధ్యక్షుడికి కానీ. ఎందుకయ్యా అంటే రోజున ఇక్కడ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసి అన్న ఆఫీసులో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్కి రావడం సంతోషకరం. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నా, అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందనే విషయం ఒక 2 నిమిషాల్లో మీకు క్లుప్తంగా చెప్తాను. ఇవాళ మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఒక విషయం బాగా ఉంది. ఏంటంటే ఇవాళ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి? గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఒక కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇదే గుంటూరు పార్లమెంటు నువ్వు ఎవరికి ఇచ్చావు? నీ సామాజిక వర్గానికి ఇచ్చావు. 2, నరసరావుపేట పార్లమెంట్ సంబంధించి అక్కడ యాదవులకు సీట్ ఇవ్వాలి, నరసరావుపేటలో యాదవులు ఎక్కువ ఉన్నారని ముందు నుంచి చెప్తూ స్థానిక పార్లమెంట్ అభ్యర్థి ఉన్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం నరసరావుపేట పార్లమెంట్ని ఒక బీసీ అభ్యర్థి యాదవులకు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్కడ మీరు ఎవరిని పెట్టావు? మీ సామాజిక వర్గాన్ని పెట్టావు. మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది. 3, ఇవాళ అదే మరి మైలవరం చూసుకున్నట్లయితే మైలవరంలో తిరుపతిరావు యాదవ్ అని చెప్పేసి ఒక పేద వ్యక్తికి మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే అక్కడ మీరు ఎవరికి ఇచ్చారు సీటు? అక్కడ మీరు వసంత